మనం అంట ఎవరైతే ప్రభువునందు గట్టికున్నారో వాళ్ళనే మనం రోల్ మోడల్గా చేసుకోవాలి. జబ్బు బలహీనులు తట్టుకోలేని బ్యాచీలను చూసి మనం వాళ్ళ రోల్ మోడల్ వద్దు. నోర్మే సైతానా ఆమె చూడు ఎట్ నిలబడ. మనమంట స్ట్రాంగ్ పర్సన్స్ లాగా మనం నిలబడి హల్లెలూయా. దేవుళ్ళు గట్టిగా ఉండాలండి, గట్టిగా ఉండాలి. కనుక దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చును గాక, మీకు దీర్ఘాయు కలుగును గాక. మీరు కూడా 300 వద్దులే కానీ, ఎందుకంటే లేనిపోయిన తలనొప్పులు అన్నవసరంలా చక్కగా నిండు నూరేళ్ళు సంతోషంగా మనం వర్ధిల్లుదాం గాక. హల్లెలూయా. ఆరోది హానోకు ప్రవచించాడు, యేసయ్య రాకడ గురించి అప్పుడే ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత లాస్ట్కి మనం చూస్తే హానోకు నిజంగా ఆయన ప్రవచించటం మాత్రమే కాదు, అప్పుడే ఆయన రాకడ కోసం సిద్ధపడ్డాడు. యేసయ్య రాకడ కోసం తాను అంటే సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచాడు. మనం కూడా సిద్ధపరచాలి. బిడ్డలారా, ఇప్పటికే గ్యాస్ తక్కువైపోయిందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇరాక్ నుంచి మనకు గ్యాస్ రావాలి, గల్ఫ్ కంట్రీస్ నుంచి మనకు డీజిల్ పెట్రోల్. వాళ్ళకి అక్కడ మనకు గనక పంపుల కోసం మనం పంపుల కోసం 30, 40, 100 అడుగులు గొయ్యి గనక తోవితే మనకు నీళ్లు పడినట్లు వాళ్ళకి ఆయిల్ పడుతుంది. అక్కడి నుంచి రావాలి పెట్రోల్, అక్కడి నుంచి రావాలి డీజిల్, అక్కడి నుంచి రావాలి కిరోసిన్, అక్కడి నుంచి రావాలి గ్రీజ్, అక్కడి నుంచి రావాలి గ్యాస్. మరి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. బిడ్డలారా, బైబిల్లో ఉంది, ప్రభు రాకడొచ్చేటప్పుడు అంట రాజ్యం మీద రాజ్యం, ప్రజల మీద ప్రజలు ఏం జరిగిద్దంట? తిరగబడతారు. ఏమా? వేదనలకు ప్రారంభం. ముందు రోజుల్లో కరెంటు కూడా పోద్ది, కరెంటు కూడా పోవచ్చు. బిడ్డలారా, మీరు గమనించండి, ముందు రోజుల్లో మనకి ఇక కరెంటు కూడా పోతే మన పరిస్థితి ఏంటి? కానీ దేవుని కృపను బట్టి శాటిలైట్లు కూడా పోతాయి. అవి గనకపోతే నా సామరంగా ఇక సెల్ ఫోన్లు అనేది ఒక్కటి కూడా పనిచేయవు. ఎంత విలవిల్లాడిపోతారంటే, నేను ఆ టయానికి ఫోన్ చేస్తాను, నన్ను చూస్తున్నాడు అనుకుంటా, ఒకవేళ చూస్తున్నాడేమో మా ఆయన అని అనుకో. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడరు కానీ ఎక్కడో దూరం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు గంటల తరబడి. బిడ్డలారా, ఆ సెల్ ఫోన్, ఇక టీవీలు, తర్వాత కంప్యూటర్లు ఇక పనిచేయవు. పాండమిక్ రాబోతుంది, కరువు రాబోతూ ఉంది. కనుక రానున్న రోజుల్లో మన మీద విపరీతమైనటువంటి కరువు మనల్ని తాండవించబోతూ ఉంది. జాగ్రత్త. ప్రియులారా, ఈరోజు చెబుతున్నారు, ఇంకా గ్యాస్ దొరకకపోవచ్చు కనుక కట్టి పుల్లలతో భోజనాలు వంటలు చేసుకోమని చెబుతున్నారు. గ్యాస్కి అలవాటు పడ్డ మన ప్రాణం కట్టి పుల్లల కోసం వెళ్ళగలుగుతుందా? ఇప్పుడు 2 కాలువతల పుల్లలకు వెళ్ళాలి. ఎవరు వెళ్తారు అమ్మా? వెళ్ళలేరు. మధ్యలోనే పడిపోతారు. అక్కడి నుంచి ప్రార్థనలు చేయమని కోరతారు. నేనాడు చేసేదమ్మా, నేను పుల్లలు కొడుతున్నాక అక్కడ. బిడ్డలారా, గమనించండి, షార్టేజ్ రాబోతుంది, అన్ని విషయాలు షార్టేజ్. కనుక మనం మరి ఏమి అంటే కరువు ప్రపంచానికి వెళ్ళబోతున్నాం. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను ఆహ్వానిద్దాం. ప్రభుని యేసు, నీవు త్వరగా రమ్ము. చప్పట్లు కొట్టి ప్రభుని ఆహ్వానిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభు యేసయ్యా, నీవు త్వరగా రమ్ము.